రీసెంట్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీరు యూస్ చేసిన పర్ఫ్యూమ్స్కి, హెయిర్ కట్స్, మీరు పర్చేస్ చేసిన గ్రాసరీస్కి అండ్ మీరు రెస్టారెంట్లో స్పెండ్ చేసిన బిల్స్కి కూడా నోటీసెస్ పంపిస్తుంది. సో ఒకవేళ మీరు కనుక ఈ స్పెండింగ్స్కి ప్రూఫ్స్ కనుక సబ్మిట్ చేయకపోతే మీ ఎక్స్పెన్సెస్ బై డిఫాల్ట్ 10 lakh రూపీస్ అని తీసుకుని ఈ 10 lakh రూపీస్ మీద మీకు ట్యాక్స్, ఇంట్రెస్ట్, పెనాల్టీ ఇవన్నీ వేసేస్తుంది. అసలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర మిమ్మల్ని ఈ ప్రూఫ్స్ అడగడానికి రైట్ ఉందా లేదా? సో అకార్డింగ్ టు సెక్షన్ 142 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మీరు ఏ ఎక్స్పెండిచర్ అయితే స్పెండ్ చేస్తున్నారో వాటన్నిటికీ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అడిగే రైట్ అయితే ఉంది. బట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎందుకు చేయాలి ఇలాగా? సో మీకు ఇన్కమ్ ఏమో తక్కువ ఉంది, కానీ మీ బ్యాంక్లో స్పెండింగ్స్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. సో అలాంటప్పుడు మీకు ఈ ఎక్స్ట్రా మనీ, ఎక్స్ట్రా డబ్బులు మీరు స్పెండ్ చేస్తున్నారు కదా, ఆ డబ్బులు ఎలా వచ్చినాయి అని తెలుసుకోవడానికి అడుగుతారనమాట. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మీకు ఇన్కమ్ ఏమో బ్యాంక్లో ఉంది, సో మీకు బ్యాంక్లో డబ్బులు ఉన్నాయి, మీకు శాలరీ వస్తుంది, బ్యాంక్లో డబ్బులు ఉన్నాయి. కాకపోతే ఏమవుతుందంటే బ్యాంక్లో ఎక్స్పెండిచర్ లేదు. సో ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం అర్థం చేసుకుంటుందంటే మీరు ఎక్స్పెన్సెస్ అన్నీ క్యాష్లోనే స్పెండ్ చేస్తున్నారు అని. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏమవుతుందంటే మీ దగ్గర ఎప్పుడన్నా అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ కానీ లేదంటే ఎక్స్ట్రా క్యాష్ ఇన్కమ్ ఎక్కడన్నా వస్తుందా, మీ దగ్గర ఏమన్నా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ చేస్తున్నారా, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ తక్కువ ఉన్నాయా, అలాంటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీకు ఈ నోటీసెస్ పంపిస్తుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇలా చేయడం కరెక్ట్ కాదో కమెంట్ చేయండి. సో వీడియోని షేర్ చేయండి, జీని ఫైనాన్స్ని ఫాలో చేయండి. నో నాన్సెన్స్, ఓన్లీ నాలెడ్జ్.